నువ్వా నేనా రౌండ్ బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, ఆ క్వశ్చన్ కి సంబంధించి ఒక క్లూ ఇస్తాం. ఈచ్ క్లూ ఓన్లీ 10 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ క్లూకే గనక మీరు 10 సెకండ్స్ లోపల బజర్ నొక్కి ఆన్సర్ చెప్తే మీకు 1 లాక్ వస్తుంది, లేదంటే 1 లాక్ పోతుంది. ఒకవేళ ఫస్ట్ క్లూకి ఎవరు చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ 75,000, సెకండ్ క్లూకి చెప్పకపోతే థర్డ్ క్లూ 50,000, లేదంటే లాస్ట్ క్లూ 25,000. సో రెడీ? రెడీ. ఓకే ప్రిన్సీ, నీకు అంతా అర్థమైందిగా? అర్థమైంది. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడ ఒక బ్యాంక్ బొమ్మ ఉంది. టైం అప్. ఫస్ట్ క్లూ 1 లాక్ రూపీస్, కానీ ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మేము సెకండ్ క్లూ ఇవ్వబోతున్నాం. సెకండ్ క్లూ 75,000 అండ్ ద క్లూ ఇస్ 1500 కోట్లు. ఓకే, నాటీ టీమ్ బజర్ నొక్కారు. చెప్పండి. లక్కీ భాస్కర్. ఎందుకు లక్కీ భాస్కర్? అంటే అతను బ్యాంక్ లో వర్క్ చేస్తూ ఉంటాడు, అతను స్మగ్లింగ్ చేస్తారు. మీ నమ్మకం మిమ్మల్ని కాపాడుగాక. థర్డ్ క్లూ కూడా చూద్దాము. సో మీరు అనుకున్న లక్కీ భాస్కర్ ఇది, ఎందుకంటే లక్కీ భాస్కర్ లో అతను బ్యాంక్ లోంచి డబ్బులు తీసుకున్న తర్వాత లారీలో పెట్టి హెలికాప్టర్ లో వెళ్ళిపోతాడు. థర్డ్ క్లూ అయిపోయింది. ఫోర్త్ క్లూ చూద్దాం. ఎస్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వచ్చారు. అంటే ఇది లక్కీ భాస్కరే. అంతే కదా. లక్కీ భాస్కర్ ప్రొడ్యూస్ చేస్తుంది సితారా ఎంటర్టైన్మెంట్స్. మన సూర్యదేవర నాగవంశీ గారికి త్రివిక్రమ్ గారు బాగా కావాల్సిన వాళ్ళు, బాబాయ్ అని పిలుస్తారు, కాబట్టి లక్కీ భాస్కరే. నిజంగానా? రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ద రైట్ ఆన్సర్ ఇస్ జులై. ఐఎమ్ సారీ, మీరు అనుకున్నది రాంగ్. నువ్వా నేనా రౌండ్ లో మన సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా ప్రదేశం కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ చూద్దాము. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక మిర్రర్ ఉంది. టైం అప్. మిర్రర్ చూసినా కూడా ఎవరు చెప్పలేదు. అదేంటి, మిర్రర్ అనగానే మనకి ఒక ప్లేస్ గుర్తు రావాలి కదా. క్లూ కోసం వెయిట్ చేస్తున్నాం. సరే, ఇదే ఏమో చూడండి. సెకండ్ క్లూ. అక్కడ పెద్ద మ్యూజిక్ బాక్స్ ఉంది, స్పీకర్ ఉంది. క్యూటీ టీమ్ డాన్స్ స్టూడియో. ఓకే, లాక్ చేసాము డాన్స్ స్టూడియో. 2 క్లూలు అయిపోయాయి. మూడో క్లూ ఏంటో చూద్దాము. బ్యాగ్స్ ఉన్నాయి, అక్కడ గ్లౌజులు ఉన్నాయి, జిమ్, చాలా వస్తువులు ఉన్నాయి. అవన్నీ రిలేటెడ్ టు డాన్స్ స్టూడియో. థర్డ్ క్లూ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. డాన్స్ స్టూడియోలో డంబుల్స్ చేస్తాం. మాకు రాకూడదని చెప్పి టీం మార్చేశారు. ఇప్పటికిప్పుడు మార్చేంత టెక్నాలజీ మా దగ్గర లేదమ్మా. డంబుల్స్ మనం డాన్స్ చేసే ముందు ఒకసారి డంబుల్స్ చేస్తాము, బాగా కండలు వచ్చాయని చూసుకొని అప్పుడు డాన్స్ చేస్తాం. సో వీళ్ళు అనుకుంటున్న డాన్స్ స్టూడియో కరెక్టే అనుకుంటాను. చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. అది జిమ్. సో మీరు కూడా సేమ్ టు సేమ్. రెండు రాంగ్ ఆన్సర్స్ చెప్పారు కాబట్టి మా రాజ్యాంగం ప్రకారం ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది. ఓకే, సో ఈ ర్యాపిడ్ ఫైర్ ఏంటి అంటే, మేము అడిగినటువంటి క్వశ్చన్ కి 2 ఆప్షన్స్ ఇస్తాం. ఆ 2 ఆప్షన్స్ లో నుంచి మీరు ఆన్సర్ చెప్పకూడదు అంటే డార్ట్ తీసుకొని గోల్ లో వేస్తే చెప్పక్కర్లేదు, లేదంటే చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో రెడీ? సింధూరా. చిన్నప్పుడు మీరు ఈ పనులు ఎక్కువగా చేసేవారు. ఏ, దొంగతనాలు చేయడం, బి, చాడీలు చెప్పడం.
బేసిక్ గా రెండు ఎక్కువ చేయను. Hmm. దొంగతనం అయితే అవుట్ ఆఫ్ పిక్చర్. అది మోస్ట్లీ చాడీలు అంటే గాసిప్స్ అప్పుడప్పుడు ఆబ్వియస్లీ ఏ అమ్మాయిలకైనా నచ్చుతుంది కదా, అప్పుడప్పుడు గాసిప్స్ చెప్పుకుంటా. నేను చాలా ఎక్కువగా చాడీలు గాసిప్స్ చెప్తూ ఉంటాను. నాతో పాటు వచ్చినటువంటి ఈ ముగ్గురి గురించి నేను ఎన్ని గాసిప్స్ రెడీ చేసుకున్నాను అంటే వాళ్ళకి కూడా తెలియదు అని చెప్పినటువంటి సింధూర. ఓకే, సెకండ్ క్వశ్చన్. మీలో మీకు బాగా నచ్చేది ఏంటి? మీ నవ్వు, మీ యాక్టింగ్. రెండు ఇది చెప్పాలని ఉంటుంది మనకి, కానీ మనం ఈ రెండిట్లో ఒకటే చెప్పాలి. ఓకే, యాక్టింగ్. యాక్టింగ్. నా యాక్టింగ్ చాలా బాగుంటుంది, కానీ నా నవ్వు గురించి నాకే కొన్ని నెగటివ్ కామెంట్స్ ఉన్నాయి అని చెప్పినటువంటి సింధూర. ఓకే, థ్యాంక్ యూ. ప్రిన్సీ. మీ గురించి ఎవరికీ తెలియని ఒక పర్సనాలిటీ అంటే వీటిలో ఏది చెప్తారు? ఏ తిండిపోతు, బి నిద్రమొద్దు. ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, బ్రేకింగ్ న్యూస్. సుమా అడ్డా షోలోని ఎల్ఈడిని పాడు చేసినటువంటి ప్రిన్సీ. ఓకే, చెప్పండి అయితే. తిండిపోతూ, నిద్రమొద్దు. నేను చాలా నిద్రపోతా. ఏ రేంజ్ లో నిద్రపోతా అంటే కెమెరామ్యాన్ లైటింగ్ చేసే గ్యాప్ లో నేను నిద్రకి వెళ్ళి ఒక డీప్ స్లీప్ లో ఉండి ఒక కళ కని బయటకు వస్తాను. గ్రేట్ అండి, ఒకసారి చప్పట్లు కొట్టండి. అంటే మీరు షూటింగ్ మధ్యలో నిద్ర కాదు, నిద్ర మధ్యలో షూటింగ్ చేస్తున్నారు. అవును, అట్లాంటిదే. సెకండ్ క్వశ్చన్. వీరిద్దరిలో కొంచెం బుర్ర తక్కువ పర్సన్ అని మీరు అనుకునేవారు ఎవరు? ఏ ఐశ్వర్య, బి సింధూర. వేస్తే చెప్పక్కర్లేదు. సరే, ఇప్పుడు చెప్పు. అయితే మేము ఈ షో స్టార్ట్ అవ్వక ముందు ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇలాంటి క్వశ్చన్ ఏమొచ్చినా తను నా పేరు చెప్తుంది, నేను తన పేరు చెప్తాను. ఓహో, ఇలా తీసుకున్నావా నువ్వు దీన్ని? సింధూరాకి కొంచెం బుర్ర తక్కువ అని చెప్పినటువంటి ప్రిన్సీ. దీని మీద సింధూర స్పందన ఏంటో తెలుసుకుందాం. అక్క, ఫస్ట్ థింగ్ మీకు అర్థం కాదు ఏంటంటే పెద్ద బుర్రలేని దానికి నువ్వు బుర్రలేని క్వశ్చన్ అని అడిగావు. ఇప్పుడే అందిన మరో తాజా వార్త, ప్రిన్సీకి బుర్రలేదని చెప్తున్న సింధూర. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. అండ్ ఫస్ట్ క్లూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కళ్ళు 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 కళ్ళు. టైమ్ అప్. ఇమీడియట్ గా సెకండ్ క్లూ. ఒక సముద్రం ఉంది ఫుల్ గా. నాటి టీం వాళ్ళు బజర్ నొక్కారు. నీ కళ్ళు నీలి సముద్రం, నీ మనసేమో అందుట్లో పొడవ ప్రయాణం. పడవ ప్రయాణమా? పడవ ప్రయాణం. ఓకే, సో మీరు అనుకుంటున్నారు నీ కన్ను నీలి సముద్రం, ఎందుకంటే అక్కడ కళ్ళు వచ్చాయి, సముద్రం వచ్చింది. ఓకే, మూడో క్లూ. మనస్సు అని రాసింది అక్కడ. నా మనసేమో అందుట్లో. ఓకే, ఫోర్త్ అండ్ ఫైనల్ క్లూ. ఇంకా పడవ కూడా వచ్చింది కాబట్టి ఐ థింక్ సో తను అనుకున్నటువంటి సాంగే రైట్ సాంగ్ అనుకుంటాను. ఒకసారి సాంగ్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. మొత్తానికి పోయిన 75,000 మళ్ళీ తిరిగి వచ్చింది నీకు. సో ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రెడీ. ఐశ్వర్య. మీకు బాగా ఇష్టమైన క్రికెటర్ ఎవరు? ఏ విరాట్ కోహ్లీ, బి ఎంఎస్ ధోని. ఇది చాలా కాంట్రవర్షియల్ ఆన్సర్ అవుతుంది. విరాట్ కోహ్లీ. అంటే ఇప్పుడు ఆర్సీబీకి ఆడుతున్నారు. ధోని అంటే కూడా ఇష్టం, కానీ విరాట్ కోహ్లీ ఇప్పుడు ఆర్సీబీకి ఆడుతున్నారు. మా ఆర్సీబీ గెలుస్తారు అని. సరే, ఈ వీడియో కింద కామెంట్స్ చూసుకుందాం మనం తర్వాత. సెకండ్ క్వశ్చన్. మీరు ఒకవేళ అబ్బాయిలాగా పుట్టాలి అంటే ఎవరిలాగా పుట్టాలనుకుంటున్నారు? ఏ విజయ్ దేవరకొండ, బి నాని. వెసేంట్. నాకు
ఇద్దరు ఇష్టమే, నేను అలా Last 10 seconds. నాని. అబ్బాయి లాగా పుడితే నాని లాగే పుడతాను కానీ విజయ్ దేవరకొండ లాగా పుట్టను అని చెప్పినటువంటి ఐశ్వర్య. ఓకే, థ్యాంక్ యూ. తేజస్విని కమ్. మీకు మీ హస్బెండ్ మీద బాగా కోపం వచ్చినప్పుడు మీరు ఈ పని చేస్తూ ఉంటారు. ఏ, హస్బెండ్ ని కొడతారు. బి, పుట్టింటికి వెళ్ళిపోతారు. గోల్లో వేసామంటే చెప్పక్కర్లేదు. పోతుందో లేదో తెలీదే. అయ్యో, హస్బెండ్ ని కొడతారు, పుట్టింటికి వెళ్ళిపోతారు. కొడతా నాకు కోపం వస్తే అమర్దీప్ ని కుమ్మేస్తాను, కొట్టేస్తాను అని చెప్పినటువంటి తేజస్విని. ఓకే, సెకండ్ క్వశ్చన్. మీ వీడియోలకి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మీరు ఈ విధంగా యాక్షన్ తీసుకుంటారు. ఏ, వాళ్ళ ఇంటికి వెళ్ళి తంతారు అమ్మా. బి, పిలిచి ఒక హగ్ ఇస్తారు. బేసికల్ గా అసలు పట్టించుకోను. కానీ ఇవాళ ఈ రెండిట్లోంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంటికి వెళ్తే అంతానని వెనకాల మేము ఉన్నాం. మేరే పిచ్చే కోనే మాలు అంటే వెనకాల నా సపోర్టర్స్ ఉన్నారంట, సో వెళ్ళి తందామంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటి నుంచి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి తేజస్విని ఇచ్చేటువంటి హెచ్చరిక ఏంటంటే ఇంటికొచ్చి తంతానని చెప్తోంది తేజస్విని. థ్యాంక్ యూ తేజు, థ్యాంక్ యూ. ఓకే.